జలియావాలా బాగ్ అంటే చాలా మందికి తెలియదు అసలు ఏంటి. అనవసరంగా ఒక 1000 మందికి ఏ కారణం లేకుండా అంత ఘోరంగా ఎందుకు చంపవలసి వచ్చింది? అది ఒక ప్రైవేట్ ఎస్టేట్, దానికి ఒకటే డోర్ సార్. బయటికి వెళ్లే దారిని బ్లాక్ చేసి అక్కడ ట్రూప్స్ ని పెట్టి అందరినీ కాల్చేసారు. 1500 మందిని చంపారు సార్. ఈ బుల్లెట్లు తప్పించుకోవడానికి జనాలు బావిలో దూకి చనిపోయారు. 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ప్రతి దగ్గర గాంధీజీ గారి ఫోటో అనేది ఉంటది. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశారు. మనకి ఇండిపెండెన్స్ గాంధీ గారి వల్ల వచ్చింది. ఇది అతి పెద్ద అబద్ధము. ఈ రోజు అమెరికా కానీ బ్రిటన్ కానీ మేము ధనవంతులము, మేము గొప్ప దేశం అంటే మా సమాధుల మీద కట్టిన మేడల్ సార్. ఫీమేల్స్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది ఉన్నారు. అరుణా అసఫ్ అలీ 1942లో టాప్ లీడర్స్ అందరినీ జైల్లో పడేశారు. అప్పుడు ఈ ఫీమేల్స్ ముందుకు వచ్చారు. అందులో మన ఇండియన్ ఫ్లాగ్ ని తిను బాంబేలో ఎగిరేసింది. దాంతో స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూవ్మెంట్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వై బ్రిటిషర్స్ లెఫ్ట్ ఇండియా ఈస్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్ 1942. ఈ ఇండియా పాకిస్తాన్ ఏదైతే పార్టిషన్ లాగా డివైడ్ అయింది కదా, దానికి మీ దృష్టిలో అసలు ఏంటి పార్టిషన్స్ డివైడ్ కావడానికి రీజన్? చాలా మంది హిస్టారియన్స్ ఇండిపెండెన్స్ డే అన్నారు సార్, పార్టిషన్ డే. ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన రోజు పార్టిషన్ డే లాగా చూస్తారు. అంటే దుర్మార్గత్వం ఎంత అంటే వెళ్ళిపోతున్నప్పుడు విషయం కలిపేసి వెళ్ళిపోతుంది. మనకైతే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పేసి మనం 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా మీ దృష్టిలో ఇండిపెండెన్స్ వచ్చిందా? ఎంత కష్టపడితే స్వతంత్రం వచ్చింది అన్న అవగాహన నాకు ఉంది సార్. మనకి పొలిటికల్ ఇండిపెండెన్స్ అయితే 1947లో వచ్చేసింది, కానీ సామాజికంగాను ఆర్థికంగాను ఇంకా రాలేదు. కులం అని మతం అని చెప్పేసి ఒకరినొకరు చంపుకుంటున్నారు సార్. ఇన్ఈక్వాలిటీ వల్ల నేను గొప్పోడిని, నువ్వు పేదవాడివి అన్న ఇంకా భేదాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి. ఆ రోజు మనం జరుపుకున్నదే నిజమైన ఇండిపెండెన్స్. మన దేశంలో ఈ జెండా కోసము లక్షల మంది త్యాగాలు చేశారు. మనం 200 సంవత్సరాలుగా మనం బ్రిటిష్ ఫ్లాగ్ కి సెల్యూట్ కొట్టాము. ఇప్పుడు మనకి మన దేశం ఫ్లాగ్ కి సెల్యూట్ కొట్టుకునే అవకాశం సార్.